నేటి విశిష్టత. ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా వివరంగా చాలా చక్కగా వివరిస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? ఈ రోజున వైశిష్యంలో భాగంగా మనం ఇవాళ చెప్పుకుందాం అనుకుంటున్న ఒక ప్రముఖ దేవాలయం, అంటే అది చాలా చాలా విశేషమైంది, విష్ణుమూర్తికి సంబంధించింది. మన భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క ఏకైక దేవాలయం దేనికి సంబంధించి? విష్ణుమూర్తి కూర్మావతారంలో వెలసిన ఒకే ఒక్క దేవాలయం, స్వయంభుగా ఆయన వచ్చిన ఆ దేవాలయం మన యొక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అలాగే చాలా విశేషమైన దేవాలయం అది ఏంటంటే, మామూలుగా మనకి ఈ యొక్క పాల సముద్రాన్ని చిలకడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఈ కవ్వంతో చిలికినప్పుడు ఏమవుతుందంటే అది కుంగిపోతూ ఉండడం, మందరపర్వతం అవుతున్నప్పుడు ఆ సమయంలో విష్ణుమూర్తి ఈ యొక్క కూర్మావతారంలో వచ్చి దాన్ని నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం. అంటే విష్ణుమూర్తి యొక్క రెండవ రూపం కూర్మావతారం. ఆ కూర్మావతారానికి సంబంధించి వెలిసిన దేవాలయం స్వయంభుగా ఎక్కడుంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళానికి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం అంటారు. ఈ శ్రీకూర్మం అనేది చాలా 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 విశేషమైన దేవాలయం. ఎక్కడా కూడా ఈ యొక్క రూపంలో మనం భగవంతుడు వెలిసిన దేవాలయంగా మనం కూర్మావతారంలో చూడడం అనేది ఉండదు. అయితే ఈ శ్రీకూర్మ దేవాలయం యొక్క స్థల పురాణం, దానిలో ఉండే విశేషాలు, దాంట్లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు మొదలైనవన్నీ కూడా ఇవాళ మనం చెప్పుకుందాం అనుకుంటున్న ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఈ శ్రీకూర్మం అంటేనే కూర్మావతారం. ఈ కూర్మావతారంలో ఆయన అక్కడ వెలవడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని చూసినట్లయితే, ముందుగా విష్ణుమూర్తి ఆ ప్రదేశంలో ఉండడానికి ముందు, అక్కడ వెలవడానికి ముందు, అక్కడ ఒక మహారాజు, శ్వేత మహారాజు అని చెప్పి ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో ఉండడం జరిగింది. వారు ఏం చేస్తారంటే, వారి భార్య విష్ణుప్రియ అని పరమ విష్ణు భక్తురాలు ఇద్దరు కూడా. ఆ సమయంలో వాళ్ళిద్దరూ కూడా చక్కగా విష్ణుమూర్తి పూజలు చేసుకుంటూ, అంటే రాజ్యం అంతా అన్ని రకాలుగాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కరువు కాటకాలతో వాళ్ళ యొక్క రాజ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఏకాదశి వ్రతాన్ని ఆవిడ చేస్తానని చెప్పి 9 రోజులు నిష్టగా చేయడానికి పూనుకుంటుంది. ఆ సమయంలో ఆవిడ అక్కడి నుంచి కొంచెం దూరంలో ఇంకొక 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రదేశంలో వెళ్ళి ఆ యొక్క దైవాన్ని, విష్ణుమూర్తిని ప్రార్థించుకుని ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్న సందర్భంలో 8 రోజులు గడిచాక 9వ రోజున ఈ యొక్క మహారాజుకి ఒక రకమైన ఇది కలిగి ఆవిడ్ని కలవాలి అన్న భావనతో చేసే ప్రయత్నాల వల్ల ఆవిడ ఇబ్బంది పడుతుంది. అంటే భర్తని కలవడం వల్ల ఆవిడ యొక్క ఈ యొక్క వ్రతభంగం జరుగుతుంది. కలవపోవడం వల్ల కూడా ఇంకొక రకమైన ఇబ్బందులు వస్తాయని ఆవిడ ఇది చేసుకొని విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. భగవంతుడా, నువ్వు కూర్మావతారంలో వచ్చి మందరపర్వతం చిలుకుతున్నప్పుడైన సమస్యని అధిగమింపజేసావు కదా, అలాగే ఇప్పుడు నేను నీ వ్రతాన్ని చేస్తున్నప్పుడు, వ్రతనిష్టలో ఉన్నప్పుడు నా సమస్యని నువ్వు అధిగమించే విధంగా నువ్వు ఏ రకంగానూ సాయం చేయలేవా అన్న విధానంలో ఆవిడ బాధపడుతుంది. ఆ సమయంలో విష్ణుమూర్తి వెంటనే ఏం చేస్తాడంటే, ఒక గంగని సృష్టించి ఆ యొక్క భర్త ఆమె దాకా రాకుండా వాళ్ళిద్దరి మధ్య గంగలాగా ప్రవహింపజేస్తాడు. తర్వాత కాలక్రమేణా ఆ నీరు దాంట్లోకి వెళ్ళిపోయి, అంటే ఆ సమయంలో ఇంకొక కథలో కూడా ఏం చెప్తారంటే, వంశాంకురం కోసం వాళ్ళు ప్రయత్నం చేయడానికి కోసం కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిస్తున్నారు అన్నది ఒక చోట కూడా చెప్తారు ఇదే కథలో. కాబట్టి వాళ్ళు ఆ మధ్యలో ఆ గంగ ప్రవహించటం వల్ల తర్వాత అది వంశాంకురం కోసం వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని ఇది కూడా ఒక కారణంగా చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క గంగ ఆ జరిగింది కాస్త వంశధార నదిగా మారింది అని ఆ శ్రీకాకుళంలో ఒక మాటగా చెప్తారు. అయితే అది ఇప్పటిది కాదు, ఇది 2వ శతాబ్దానికి ముందే ఈ దేవాలయం ఏర్పడింది అన్నట్టుగా చెప్తారు. అంటే ఇలా అయిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే, తను చేసిన తప్పు తనకు అర్థమై ఈ యొక్క మహారాజుకి, శ్వేత మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన చాలా బాధపడుతుంటే ఆ సమయంలో నారదుడు ఆయనకి కూర్మ మంత్రాన్ని చెప్తాడు. కూర్మ మంత్రాన్ని పఠించగా అప్పుడు అయినా కూడా విష్ణుమూర్తి ఆయనకి ఇది కాడు. అయినా ఆ సందర్భంలో ఆయన ఏమంటాడంటే, చాలా చక్కగా ఆయన కోసం జపించి కూర్మ మంత్రాన్ని జపించాను, నా కూర్మ అవతారంలో ప్రత్యక్షమై సహాయ సహకారాలను అందించమని ఆయన చాలా బాధపడితే, అప్పుడు విష్ణుమూర్తి ఆయనకి ప్రత్యక్షమైనా కూడా
ఆయన తన దగ్గర ఆ ప్రదేశంలో కూర్మావతారంలో ఉండమని చెప్పి అడగడం జరుగుతుంది శ్వేత మహారాజు. అయినా కూడా అలా ఆ ప్రార్థన చేస్తూ ఆయన కోసం చేసిన విశేషం వీటన్నిటిలోనూ ఆయన పూర్తిగా శుష్కించిపోవడం ఇలా జరుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే తన యొక్క ఆయుధమైన ఈ సుదర్శన చక్రాన్ని అక్కడ వదలడం వల్ల ఆ ప్రదేశంలో ఒక నీటి ఇది ఏర్పడుతుంది, అంటే ఒక నీటి స్థానం అనేది ఏర్పడుతుంది. ఆ యొక్క కూర్మ చెరువుగా అది ఏర్పడుతుంది. ఆ ప్రదేశంలో ఈయన స్నానం చేయడం వల్ల ఈ శ్వేత మహారాజుకి మళ్ళీ ఆరోగ్యం అంతా కూడా చక్కబడుతుంది, ఆయన ఆరోగ్యం బాగుంటుంది. అలాగా ఆ రకమైన స్నాన కుండాలు, అంటే ఈ యొక్క కూర్మ కుండం లాంటిది అక్కడ ఏర్పడింది. దాన్నే శ్వేత కుండం అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన వెళ్ళి అక్కడ స్నానం చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం కూడా చక్కబడుతుంది. కాబట్టి ఇది ఒక విశేషమైన ప్రదేశంగా ఇక్కడ చెప్తారు. అక్కడ విష్ణుమూర్తి ఏ రూపంలో వెలవడం జరిగింది అంటే కూర్మంలాగా, అంటే సాలగ్రామాలు, ఆయన చిన్న మొహంలాగా, తర్వాత తోక కూడా చిన్న ఇదిగా, అంటే కూర్మ అంటే మనకు తెలుసు కదా తాబేలు ఆకారంలో అక్కడ ఇది. అది కూడా ఏంటంటే ఆ దేవాలయంలో ఒక కార్నర్కి, అంటే మామూలుగా మనం గర్భగుడిలో ప్రవేశించినప్పుడు ఎదురుగుండా మనకి దేవుడు, కానీ ఇది కొంచెం కార్నర్లోకి ఉన్నట్టుగా, పశ్చిమం చూస్తున్నట్టుగా అక్కడ ఆ కూర్మ ఉంటుంది. అంటే లోపలికి ప్రవేశించి గర్భాలయంలో మనం చూడొచ్చు. ఆ రకంగా ఆ యొక్క దేవాలయం ఏర్పడింది. ఆయన ఈ శ్వేత మహారాజు యొక్క కోరిక మీద కూర్మావతారంలో కూర్మ మంత్రం ఈయన చేయగా ఆయన ఏర్పడ్డాడు అన్నది ఒక విధానంలో చెప్తారు. ఆ తర్వాత కూడా ఈ దేవాలయం యొక్క విశేషంలో ఇంకా ఏం చెప్తారంటే ఇక్కడ మనకి 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఎక్కడ కూడా 2 ధ్వజస్తంభాలు అనేవి ఉండవు, దేవాలయంలో ఒకటే ఉంటుంది. దానికి కూడా డిఫరెంట్ కథలు పురాణ గాథల్లో చెప్తారు. అదే ప్రదేశంలో ఆ కూర్మ కుండంలో స్నానం చేయడానికి ఒకసారి ఒక కిరాత యువతి రావడం, బిల్ల యువతి రావడం, వచ్చి స్నానం చేశాక ఆమెకు చాలా బాగుంది అన్న భావన కలిగి తన భర్తకు కూడా చెప్పడంతో ఆయన కూడా బిల్లరాజు స్నానం చేసి చాలా చక్కగా ఉందనుకుని, ఆయన ఇంత మంచి శక్తులు కలిగిన ప్రదేశం అని చెప్పి ఆయన భావిస్తున్నప్పుడు ఆయనకు కూడా కూర్మావతారంలో ఈయన రూపం కనబడుతుంది మన యొక్క విష్ణుమూర్తి. అప్పుడు శ్వేత మహారాజు చెప్తాడనమాట, నువ్వెంతో అదృష్టవంతుడివి, నేను ఎంతో చేస్తే కానీ నాకు ఆయన దర్శనం కాలేదు, నీకు కూడా కలిగింది అని ఆయన చెప్పినప్పుడు అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మీ ఇద్దరు కూడా ఒకళ్ళు దేవాలయాన్ని నిర్మించండి, ఒకళ్ళు దానికి సోపానాలు నిర్మించండి అని చెప్పి ఈ బిల్లరాజుకి ఏం చెప్తాడంటే, నువ్వు పశ్చిమ ముఖంగా ఉండే ప్రదేశంలో అక్కడ నువ్వు ఉండు, నాకు ఇటువైపు నువ్వు ఉండని చెప్పినప్పుడు, మరి నాకు ఎప్పుడూ మీరు అనుకూలంగా మిమ్మల్ని చూస్తూ ఉండేట్టుగా కావాలి అంటే తప్పనిసరిగానే ఆయనకు కూడా అనుకూలంగా ఉండేట్టు అటువైపు తిరిగేట్టుగా ఈయన ఉన్నాడు అని ఒకవైపు ఒక పురాణ అదే ఆ యొక్క జానపద కథల్లో కూడా చెప్తారు. అయితే ఈ యొక్క దేవాలయ విశిష్టత ప్రధానంగా తీసుకుంటే మనకి శ్రీకూర్మంలో కనబడేది ఏంటి అంటే, ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా వచ్చి వెళ్ళాడు అన్నట్టుగా ఒకటి చెప్తారు. అలాగే ఇక్కడ 8 తీర్థాలు ఉండడం జరిగింది, అంటే శ్వేత తీర్థం, దాన్నే మనం ఈ యొక్క కూర్మ తీర్థం అని కూడా అంటాం. ఇక్కడ ఇలాంటి తీర్థాలు విష్ణుమూర్తి యొక్క అష్టాదశ మంత్రంలాగా 8 తీర్థాలు ఉండడం. 8 తీర్థాలు కూడా ఇది బీచ్కి దగ్గరగా ఉంటుంది. 8లో చేసినా చేయకపోయినా కనీసం ఈ ఒక్క తీర్థంనైనా చూసినట్లయితే ఇది చాలా విశేషమైన తీర్థంగా చెప్తారు. ఏది కూర్మ తీర్థం అనేది చాలా విశేషంగా చెప్తారు. అలాగే 20 ఏళ్ళకి అంటే 40 ఏళ్ళకి ఒకసారి ఈ తీర్థంలో స్నానం చేయడం అనేది, అంటే ఈ 8 తీర్థాలకు సంబంధించి ఒక ముఖ్యమైన ఇదిగా చెప్తారు. అదొకటి దీని యొక్క విశేషం. అలాగే ఇక్కడ మీకు వీళ్ళందరూ కూడా శంకరాచార్యులు వాళ్ళందరూ వచ్చి సుదర్శన శాలిగ్రామం ఇచ్చారన్న విధానం ఒకటి చెప్తారు. అలాగే వైష్ణవీదేవి టెంపుల్ కూడా మనకి మామూలుగా జమ్మూ కాశ్మీర్లో ఒకటి ఉంటుంది మెయిన్గా, కానీ ఇక్కడ కూడా ఆవిడ యొక్క దేవాలయం అనేది ఇందులో కూడా ఒక భాగంగా ఉండడం అనేది ఇందులో మనం ఈ శ్రీకూర్మంలో చూస్తాం. అలాగే ఇక్కడ ఎక్కువ భాగం తాబేళ్ళన్నీ కూడా పెంచుతూ, అక్కడ చాలా టెంపుల్ చుట్టూ చాలా చిన్న తాబేళ్ళు ఉంటాయి. దానికి ఏంటంటే తాబేళ్ళకి సంబంధించి కూర్మాలకి ఒక పార్కు లాగా తయారు చేయడం కూడా మనం ఇక్కడ చూస్తాం. అలాగే అన్ని రకాల దోషాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, అంటే ఏదైనా నడుస్తున్న దశలు అంతర్దశల్లో శనికి సంబంధించి, కుజుడికి సంబంధించి, రాహుకి సంబంధించి ఇలాంటి ఉన్నవాళ్ళు కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నా అది వాళ్ళకి చాలా ప్రశాంతత చేకూరుతుందని కూడా ఆ యొక్క దేవాలయం గురించి విశేషంగా చెప్తారు. ఇది చాలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు, అంటే ఎప్పుడో 2వ శతాబ్దానికి ముందే ఉందని, తర్వాత 4వ శతాబ్దం తర్వాత ఇది దీంట్లోకి వచ్చిందని, దీనికి 700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇలా రకరకాలుగా ఇది ఇప్పటిది కాదు, ఎంతో కాలం క్రితంది. ఆ దేవాలయం యొక్క శైలి కూడా చాలా చక్కగా దాన్ని డెవలప్ చేయడం అనేది, దాంట్లో ఈ విష్ణుమూర్తికి సంబంధించి మెయిన్గా ఈయన ఈ రూపంలో ఉండడంతో పాటుగా అభిషేకాలు అవి జరుగుతాయి, 2 ధ్వజస్తంభాలు ఉండడం అనేది, తర్వాత కూర్మావతారానికి సంబంధించిన ఒకే ఒక దేవాలయం. ఇది ఇలా చెప్పుకుంటూ వెళ్ళాక దీంట్లో ఇంకొక ఎందుకు ఒకే దేవాలయం ఉంది ఇంత
భారతదేశం మొత్తంలో అన్నదానికి కూడా ఇంకొక కథ కూడా చెప్తారు. ఒకానొక సందర్భంలో బలరాముడు ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆ యొక్క కాలభైరవుడు ఆయన్ని అడ్డగించడం జరుగుతుంది. అంటే వెళ్ళనీయపోవడం వల్ల ఆ క్షేత్రపాలకుడు ఈయన కోపంతో శాపం పెట్టాడు అంటారు. ఏమని, ఈ దేవాలయం ఇలాంటి శ్రీకూర్మం సంబంధించింది ఒక్కటే ఉండాలి మొత్తం యావత్ భారతదేశంలో అని ఆయన అన్నట్టుగా, అందుకే అది ఒకటే దేవాలయం అనేది అక్కడ ఉన్నట్టుగాను. అంటే ఓవరాల్గా అక్కడక్కడ కూడా ఎక్కడా లేదు, కూర్మ అవతారంలో ఉన్న దేవాలయం ఒకటే అన్నట్టుగా దాన్ని చెప్తారు. ఈ కూర్మ దేవాలయానికి సంబంధించిన విషయం, శ్రీకూర్మానికి సంబంధించిన విశిష్టత ఇదంతా కూడా మనం అటు పద్మపురాణంలోనూ అటు కూర్మ పురాణం మొదలైన వాటిల్లో కూడా దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా వివరంగా ఉంటాయి. అంటే ఇది ఉంది శ్రీకూర్మం, అందుకే ఆయన పేరు మీద శ్రీకూర్మ క్షేత్రం అని చెప్పి ఇది వచ్చింది. ఇది చాలా విశేషమైన ప్రదేశం మాత్రమే కాదు, ఇక్కడ ఉండే తీర్థాలు కానీ, ఇక్కడ ఉండే దేవుళ్ళు కానీ, దేవుళ్ళ శక్తి కానీ, అలాగే భగవంతుడికి సంబంధించిన తీర్థాలన్నింటిలో స్నానాలు చేయడం, ఆ ముఖ్యంగా కూర్మ తీర్థం, శ్వేత తీర్థం, వీటికి సంబంధించిన విశేషాలు, ఆరోగ్యపరమైన విశేషాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. దీనికి కొంత దూరంలోనే మనకి అరసవిల్లి దేవాలయం కూడా వస్తుంది, సూర్యనారాయణ స్వామిది. కాబట్టి ఇది చాలా విశేషమైన ప్రదేశంగా దీని గురించి చెప్పుకుంటారు. తప్పకుండా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఈ దేవాలయాన్ని సందర్శించి అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చేస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నమస్కారం.